Hi students, already last previous videos lo linear queue గురించి చూశాము, circular queue గురించి చూశాము. ఈ రోజు double ended queue గురించి చూద్దాం. double ended queue. ఈ double ended queue లో ఇన్సర్షన్ డిలీషన్ బోత్ ఎండ్స్ నుంచి చేస్తాం. ఇది ఫ్రంట్ ఎండ్ అనుకోండి, ఇది రేర్ ఎండ్ అనుకోండి, రేర్ ఎండ్, ఇది ఫ్రంట్ ఎండ్. ఓకేనా? సో ఇలా కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. ఫ్రంట్ ఎండ్ నుంచి అంటే ఫ్రంట్ ఎండ్ చేయొచ్చు, రేర్ ఎండ్ అంటే రేర్ ఎండ్ నుంచి చేయొచ్చు. అలాగే డిలీషన్ కూడా ఫ్రంట్ ఎండ్ నుంచి డిలీట్ చేయొచ్చు, రేర్ ఎండ్ నుంచి డిలీట్ చేయొచ్చు. లీనియర్ క్యూలో, సర్క్యులర్ క్యూలో ఓన్లీ వన్ ఎండ్ నుంచి మాత్రమే పాసిబుల్ ఇన్సర్షన్ ఫ్రమ్ రేర్ ఎండ్ అండ్ డిలీషన్ ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్. వెరాజ్ డబుల్ ఎండెడ్ క్యూలో ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఇస్ పాసిబుల్ ఫ్రమ్ బోత్ ఎండ్స్. ఎలా చేస్తానో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ అనుకోండి, ఫ్రంట్ ఇది రేర్. ఫ్రంట్లో ఎప్పుడు కూడా ఫస్ట్ ఎలిమెంట్ ఉంటుంది, రేర్లో లాస్ట్ ఎలిమెంట్ ఉంటుంది. ఇప్పుడు నా ఫస్ట్ క్యూ తయారు చేసుకుంటాను. యాష్ డిఫైన్ మ్యాక్స్ 5. నౌ ఇంట్ dq ఆఫ్ మ్యాక్స్, నౌ కామా ఫ్రంట్ ఈక్వల్ టు -1, రేర్ ఈక్వల్ టు -1. నౌ ఎంప్టీ క్యూను తయారు చేశాం. నౌ ఇన్సర్ట్ చేయాలి. నౌ ఇన్సర్ట్ చేయాలంటే ఎలానో చెప్తా చూడండి. ఫస్ట్ void insert రేర్ ఇంట్ ఎలిమెంట్. మనం ఎలిమెంట్ పంపిస్తాము, ఇన్సర్ట్ చేయాలి. ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ ఇక్కడ ఫుల్ కండిషన్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 5 ఇలా ఉన్న ఎలిమెంట్స్, 0, 1, 2, 3, 4, 3, 4, 5 ఇలా ఎలిమెంట్స్. అప్పుడు ఫ్రంట్లో ఏముంటుంది? 0 ఉంటుంది. రేర్లో ఏముంటుంది? 2. ఫ్రంట్ ఫస్ట్ ఎలిమెంట్, రేర్ లాస్ట్ ఎలిమెంట్ని పాయింట్ చేయాలి. నా ఇప్పుడు ఇన్సర్ట్ చేయమన్నాం. ఇక్కడ నుంచి రేర్ ఎండ్ నుంచి, ఇక్కడ నుంచి ఇన్సర్ట్ చేస్తుంటాం. ఇక్కడ నుంచి ఇన్సర్ట్ చేసేటప్పుడు నువ్వేం చేయాలి? ఫస్ట్ ఫుల్ ఉందా లేదా చూడాలి. ఫుల్ అంటే అక్కడ రేర్ మ్యాక్స్ -1లో ఉంటే ఫుల్, ఇక్కడ కాదు. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 5, 4, 3 ఇలా ఉన్నాయి. ఇప్పుడు రేరు ఎక్కడున్నాడు? 4లో ఉంటాడు రేర్. ఇది 2 ఫ్రంట్. మామూలుగా క్యూలో అయితే ఫుల్ అని చెప్తుంది, కానీ ఇప్పుడు అలా ఉండకూడదు. అయినా ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ ప్లేస్ ఉంది కదా, వాటన్నిటి ఏం చేయాలి? ముందరికి జరిపి ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా? నా అయితే ఇప్పుడు ఇక్కడ ఫుల్ కండిషన్ ఏంటి? ఫుల్ కండిషన్ ఏంటి? ఫ్రంట్ 0లో ఉండాలి, రేరు మ్యాక్సి -1లో ఉండాలి. అప్పుడే ఫుల్. అప్పటిదాకా ఇన్సర్ట్ చేస్తూనే ఉండాలి. If front equal to 0 and rear equal to what? Max -1 అయితేనే ఫుల్. printf ఫుల్. లేదు else if అంటే ఏది? ఫుల్ లేదు. ఫ్రంట్ -1 ఉందా అంటే ఏమన్నట్టు? అసలు క్యూలో ఎలాంటి ఎలిమెంట్స్ లేవు. అప్పుడు రేర్ సైడ్ నుంచి ఇన్సర్ట్ చేయాలి. అంటే ఫ్రంట్ని రేర్ని ఏం చేసుకోవాలి? ఫ్రంట్ ఈక్వల్ టు రేర్ ఈక్వల్ టు 0 పెట్టుకొని ఆ రేర్ ప్లేస్లో ఎలిమెంట్ వేసాడు. లేదు అంటే ఏమన్నట్టు? లేదు అంటే ఏమన్నట్టు? ఫ్రంట్ ఈక్వల్ టు రేర్ ఈక్వల్ టు ఎలిమెంట్ అండ్ dq ఆఫ్ రేర్లో ఎలిమెంట్ వేసుకోవాలి. లేదు అంటే ఏమన్నట్టు? ఫుల్లు లేదు, ఇదేమో ఫుల్లు, ఇదేమో ఎంటీ. ఇది అంటే ఫుల్లు కాదు, ఎంటీ కాదు, అంటే ఫ్యూ ఎలిమెంట్స్ ఉన్నాయి.
అప్పుడు మనం ఏం చేయాలి? ప్లేస్ ఎక్కడ ఉందో చూడాలి, ప్లేస్ లాస్ట్కు ఉందా లేదా చూడాలి. ఎల్సిఫ్ నా రేర్ ఈక్వల్ టు మ్యాక్స్ -1లో ఉన్నాడా? రేర్ మ్యాక్స్ -1లో ఉన్నాడా? రేర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు అంటే ఇలా ఉన్నదా? కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకున్నాం, అప్పుడు ఏం చేసాయి? రేర్ ప్లస్ ప్లస్ సింపుల్, డిగ్రీ ఆఫ్ రేర్ ఈక్వల్ టు వాట్? ఎలిమెంట్. లేదు అంటే ఏమన్నట్టు? ఫుల్లు లేదు, ఎంటీ లేదు. ఓకేనా? ఫుల్లు లేదు, ఎంటీ లేదు, కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ రేరు మ్యాక్స్ -1లో ఉన్నాడు, ఇలా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ పక్క పక్కకి జరపాలి. ఎక్కడి నుంచి జరపాలి? ఫర్ ఐ ఈక్వల్ టు, ఎక్కడి నుంచి? ఫ్రంట్ నుంచి. ఎక్కడ దాకా? ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వాట్? రేర్ ఐ ప్లస్ ప్లస్. నౌ డిక్యూ ఆఫ్ ఐ -1లో డిక్యూ ఆఫ్ ఐ వేయాలి. ఫ్రంట్ నుంచి రేర్ దాకా ఈ ఐని ఎక్కడ వేస్తుండాలి? ఐ -1లో వేస్తూ ఉండాలి. వేసిన తర్వాత ఏం చేయాలి? ఫ్రంట్ని ఒకటి తగ్గించుకోవాలి. ఫ్రంట్ మైనస్, ఎందుకంటే ఇక్కడికి వచ్చాయి కదా 5 4 3, ఇక్కడికి వచ్చాయి కదా, ఇలా వచ్చాయి. ఇప్పుడు ఈ రేర్ ప్లేస్లో డిక్యూ ఆఫ్ రేర్ ఈక్వల్ టు వాట్? ఎలిమెంట్. ఇది ఇన్సర్ట్ ఫ్రమ్ రేర్ ఎండ్ అయితే. అదే ఫ్రంట్ ఎండ్ అనుకో, ఫ్రంట్ ఎండ్ అయితే నా ఇంతవరకు అంత సేమే, కాకుంటే ఇక్కడ ఫ్రంట్, డిక్యూ ఆఫ్ ఫ్రంట్. ఇది ఏమనుకుందాం? ఫ్రంట్, డిక్యూ ఆఫ్ ఫ్రంట్. ఫ్రంట్ అన్నా రేర్ అన్నా ఒకటి. ఇప్పుడు లేకపోతే ఏం చూస్తాం మనం? రేర్ నాట్ ఈక్వల్ టు మ్యాక్స్ మైనస్ కాదు, ఫ్రంట్ నాట్ ఈక్వల్ టు 0నా అంటే ఫ్రంట్ 0లో లేదా? 0లో లేకపోతే ఏం చేస్తాం? ఫ్రంట్ను ఒకటి తగ్గించుకోవాలి. ఫ్రంట్ మైనస్ మైనస్ డిక్యూ ఆఫ్ ఫ్రంట్ ఈక్వల్ టు ఎలిమెంట్. లేదు అంటే ఫ్రంట్ ఎక్కడ ఉంది? 0లో ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఈ ఎలిమెంట్స్ అన్నీ పక్కకు జరిపి ఇక్కడ వేసుకోవాలి. అంటే ఎక్కడి నుంచి? ఐ ఈక్వల్ టు రేర్ నుంచి ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్కడ దాకా? ఫ్రంట్ దాకా ఐని తగ్గించుకుంటూ డిక్యూ ఆఫ్ ఐని డిక్యూ ఆఫ్ ఐ +1లో వేసి, అంటే ఇలా వెళ్ళిపోతాను, ఇలా వెళ్ళిపోతాను. ఇప్పుడు ఏం చేయాలి? రేర్ని ఒకటి పెంచుకోవాలి. రేర్ ప్లస్ ప్లస్ అండ్ డిక్యూ ఆఫ్ ఇక్కడ ఫ్రంట్లో వేసుకోవాలి, ఈక్వల్ టు ఎలిమెంట్. దిస్ ఈస్ ద ఇన్సర్షన్ ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్. ఓకేనా? సో మనం ఇన్సర్షన్ ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్ చూసాము, ఇన్సర్షన్ ఫ్రమ్ రేర్ ఎండ్ చూసాము. సో డిలీషన్ చూద్దాం. ఓకేనా? నా ఇప్పుడు డిలీషన్ చూద్దాం. డిలీషన్ నా సో రేర్ ఎండ్, డిలీట్ రేర్ ఎండ్ అంటే 5 వెళ్ళిపోవాలి, డిలీట్ ఫ్రంట్ ఎండ్ అంటే 3 వెళ్ళిపోవాలి. ఏదంటే అది డిలీట్ అయిపోవాలి. నా ఏం రాస్తాము? వైడ్ డిలీషన్ రేర్ అనుకుందాం. ఫస్ట్ రేర్. ఇఫ్ ఫ్రంట్ ఈక్వల్ టు కనుక -1 ఉంటే వాట్? ప్రింట్ ఎఫ్ వాట్? ఎంప్టీ.
మనం చేసేది ఏమీ లేదు. లేదు అంటే ఫ్రంట్ -1లో లేదు అంటే క్యూలో సమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫ్రంట్ ఈక్వల్ టు రేరా అంటే ఏమన్నట్టు, ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంది. ఆ ఎలిమెంట్ పోతే ఏమవుతుంది, ఫ్రంట్ ఈక్వల్ టు రేర్ ఈక్వల్ టు -1. లేదు అంటే ఏమన్నట్టు, ఎంటీ కాదు, 1 ఎలిమెంట్ లేదు, మోర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు తీసేయాలి. ఏం చేస్తే సరిపోతుంది, రేర్ని ఒకటి తగ్గించుకుంటే సరిపోతుంది కదా. రేర్ మైనస్ దట్స్ ఆల్. ఎంత సింపుల్గా చేయొచ్చు. ఇది ఇక్కడ నుంచి రిమూవ్ చేసి ఇక్కడ నుంచి చేయాలంటే సేమ్, ఇది సేమ్, ఇది సేమ్. ఏమనుకోవాలి, ఇప్పుడు ఇలా ఉంది, ఇలా ఉంది, ఇది పోవాలి అంటే ఫ్రంట్ ఓని పాయింట్ చేయాలి, నెక్స్ట్ దాన్ని పాయింట్ చేయాలి. ఏమని సింపుల్గా ఫ్రంట్ ప్లస్ దట్స్ ఆల్. ఈ విధంగా ఇన్సర్ట్ ఫ్రంట్ ఎండ్ చూసాము, ఇన్సర్ట్ రేర్ ఎండ్ చూసాము, డిలీట్ ఫ్రంట్ ఎండ్ చూసాము, డిలీట్ రేర్ ఎండ్. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అబౌట్ డబుల్ ఎండెడ్ క్యూబ్.